హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో కూడా చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ హైప్ ఇచ్చి నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మన ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో ఎందుకు వస్తాం అనమాట. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను పెట్రోల్ వర్షన్లో 7-seater వెహికల్ తీసుకొచ్చాను అనమాట. సో వెహికల్ అయితే లెస్ డ్రివెన్లో ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2022 11th month మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2023 2nd month రిజిస్ట్రేషన్ టొయోటా ఇన్నోవా క్రిస్టా వి వర్షన్ 2.7 పెట్రోల్ మాన్యువల్ వెహికల్ అనమాట. సో వెహికల్ సంబంధించిన హైలైట్ ఏంటంటే సో వెహికల్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు ఎలాంటి యాక్సిడెంట్ లేదు అండ్ స్క్రాచెస్ అండ్ డెంట్స్ కూడా లేవన్నమాట. వెహికల్ వచ్చేసి లెస్ డ్రివెన్ లో ఉంది. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ వైజ్ లో మీరు చూసుకుంటే సో ఫ్రంట్ పొజిషన్ లో మీరు ఇక్కడ చూసుకుంటే ఫ్రంట్ సెన్సార్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి అనమాట. సో ఈ షేప్ లో మనకు సెన్సార్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఫ్రంట్ పొజిషన్ లో మీకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, హాలోజన్ లైట్ అండ్ డే టైమ్ రన్నింగ్ లైట్స్ కూడా ఉన్నాయి. కింద చూసుకుంటే ఇక్కడ మీకు ఫాగ్ ల్యాంప్ కూడా అవైలబుల్ ఉంది. చూడండి, వెహికల్ సంబంధించిన ఫ్రంట్ పొజిషన్ లో అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా మీకు స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏవి లేవు అనమాట. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు చూపిస్తున్నాను. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా ఎక్కడ కూడా యాక్సిడెంటల్ లేదు అండ్ ఫ్లడ్ కూడా లేదనమాట. సో వెహికల్ సంబంధించిన ఇంజన్ ఇంటీరియర్స్ లోకి వస్తే సో ఇక్కడ మీరు చూసుకోండి. సో ఫస్ట్ ఏంటంటే వెహికల్ సంబంధించిన ఇంజన్ ఇంటీరియర్స్ లోకి వస్తే సో ఈ వెహికల్ వచ్చేసి ఏంటంటే 2.7V అంటే 2700cc వి వర్షన్ పెట్రోల్ మాన్యువల్ 4 cylinder అనమాట. సో వెహికల్ సంబంధించిన ఇంజన్ ఇంటీరియర్స్ మీరు చూసుకోండి. సో వెహికల్ సంబంధించిన యాప్రాన్స్ కానీ సో ఫ్రంట్ షో ప్యానల్ కానీ అంతా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన బ్యాటరీ కూడా మనకు 2022 మేక్ అంటే కంపెనీ బ్యాటరీ ఉంది. మీకు వస్తే ఒక బ్యాటరీ ప్రాబ్లం రావచ్చు ఫ్యూచర్ లో, అదొకటి చూసుకోండి. అండ్ వెహికల్ సంబంధించిన ఫ్రంట్ బానెట్ అయితే ఒరిజినల్ కండిషన్ లో ఉంది. సో ఎక్కడ కూడా యాక్సిడెంటల్ లేదు. సో వెహికల్ సంబంధించిన ఇంజన్ ఇంటీరియర్స్ అంతా బాగున్నాయి అనమాట. సో వెహికల్ సంబంధించిన సైడ్ వేస్ లో మీరు ఇక్కడ చూసుకుంటే సో వెహికల్ కి వచ్చేసి ఏంటంటే అపోలో టైర్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో నాకు తెలిసి ఇది షోరూమ్ నుంచి వచ్చిన టైర్సే. సో వెహికల్ సంబంధించిన టైర్ కండిషన్ లో ఇది అప్ టు 60% వరకు టైర్ కండిషన్ ఉంది. రైట్ అండ్ ఇగో 22. సో 22లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది కాబట్టి అండ్ సైజ్ కూడా చూసి 205/65 R16. సో ఇంటిగ్రేటెడ్ గా మీకు ఇక్కడ డిస్క్ బ్రేక్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ సిల్వర్ అండ్ బ్లాక్ ఫినిష్ తో వచ్చిన అలాయ్ వీల్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో అలాయ్ వీల్స్ కండిషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఎక్స్ట్రాగా మనకు ఫుట్ స్టెప్స్ ఉన్నాయి. సో ఫుట్ స్టెప్స్ అయితే అవుట్ సైడ్ ఫిట్టింగ్ అండ్ లైట్ గా డ్యామేజ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఓవర్వేమ్ అనేది బాడీ కలర్ ఇంటిగ్రేటెడ్, మీకు ఇక్కడ ఇండికేటర్ కూడా అవైలబుల్ ఉంది. సో ఇది ఆటోమేటిక్ ఫోల్డబుల్ అయితే కాదు, మీకు ఆటోమేటిక్ ఫోల్డబుల్ ఓకే సారీ ఆటోమేటిక్ ఫోల్డబులే. సో వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్ లోకి వస్తే సో వెహికల్ స్టార్ట్ చేసి చూపించాను చూడండి. అండ్ వెహికల్ సంబంధించిన ఫ్రంట్ పవర్ విండోస్ వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి అండ్ బ్యాక్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ చూసుకో ఆటోమేటిక్ ఫోల్డబుల్ అనమాట. సో దీనికి ఆటోమేటిక్ ఫోల్డబుల్ కూడా వచ్చింది. యూజువల్ గా ఓల్డ్ వర్షన్ లో ఫోల్డబుల్ లేదు. అండ్ వెహికల్ సంబంధించిన క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీ ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. బాటిల్ హోల్డర్ కూడా ఉంది. రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ గా ఉంది అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన డ్రైవర్ సీట్ చూసుకుంటే డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంది. అండ్ టిల్టబుల్ అడ్జస్ట్మెంట్ స్టీరింగ్. అండ్ వెహికల్ సంబంధించిన సో పుష్ స్టార్ట్ బటన్ కూడా అవైలబుల్ ఉంది చూడండి. సో పుష్ స్టార్ట్ బటన్ అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకుంటే సో బానట్ ఓపెనింగ్, ఫ్యూయల్ ఓపెనింగ్ అనేది ఇక్కడ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన స్టీరింగ్ వీల్ వైజ్ చూసుకోండి. స్టీరింగ్ వీల్ ట్రెడిషనల్ స్టీరింగ్ వీల్, ఇక్కడ మీకు వుడ్ ఫినిష్ తో పాటు లెదర్ ఫినిష్ వచ్చింది. ఎయిర్ బ్యాగ్స్ అనేది 7 ఎయిర్ బ్యాగ్స్ అనేది అవైలబుల్ ఉంది. డ్రైవర్ సైడ్, కో ప్యాసింజర్ అండ్ ఏ పిల్లర్ నుంచి సి పిల్లర్ వరకు అన్ని ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. నీలో కూడా మనకి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అనమాట. అండ్ స్టీరింగ్ మోటార్ కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ క్రూజ్ కంట్రోల్ అయితే అవైలబుల్ లేదు. వెహికల్ సంబంధించిన క్లస్టర్ చూసుకోండి. సో ఇది వచ్చేసి 33,000 kilometers మాత్రం జరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. అండ్ ఈ వెహికల్ వచ్చేసి మీకు మైలేజ్ ఎంత వస్తుంది అనేది మీకు డౌట్ కాబట్టి సో మీకు ఇక్కడ చూడండి. సో వెహికల్ కన్జంప్షన్ 10 km/L. సో మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది. అట్లా ఏం లేదు, పెట్రోల్ వర్షన్ అని చెప్పేసి తక్కువ మైలేజ్ వచ్చేది ఏం లేదు. చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ వెహికల్ సంబంధించిన సో ఫ్రంట్ పొజిషన్ లో మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ డాష్ బోర్డ్ అంతా డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్ ఉంది. చిల్లర్ గ్లో బాక్స్ కూడా వచ్చింది. అండ్ దాంతోపాటు
సో ఇది కూడా గ్లోబాక్స్ వన్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ అన్ని ఇంటిగ్రేటెడ్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈకో మోడ్ అండ్ పవర్ మోడ్ కూడా ఉంది. సో 2 మోడ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఈకో మోడ్, పవర్ మోడ్ 2 మోడ్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ వెహికల్ సంబంధించి ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉంది, ఎయిర్ బ్యాగ్స్ ఆన్ అండ్ ఆఫ్. అండ్ వెహికల్ సంబంధించిన కీ చూసుకుంటే సో దీనికి వచ్చేసి డ్యూయల్ కీస్ అవన్నీ అవైలబుల్ ఉంది. అండ్ గేర్ బాక్స్ కూడా చూసుకోండి, 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, 1 రివర్స్ వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ వెహికల్ సంబంధించిన హ్యాండ్ బ్రేక్ అంటే వర్కింగ్ కండిషన్లో ఉంది. అండ్ ఏసీ కూడా చెక్ చేస్తున్నాను, ఏసీ కూడా సో మంచిగా ఉంది. అండ్ రీసెంట్ సర్వీస్ కూడా వెళ్ళినట్టు ఉందండి. సో సర్వీస్ స్టిక్కర్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్కి సంబంధించిన ఫ్రంట్ పొజిషన్లో అయితే ఇదంతా ఓకే. అండ్ ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ఒకటి యాడెడ్ అడ్వాంటేజ్ మనకు ఫ్రంట్ పొజిషన్లో మీకు ఇక్కడ కిలోమీటర్స్ షో చేసేది. సో అది ఎక్స్ట్రాగా వేయించారు. అండ్ సో వెహికల్కి సంబంధించిన బ్యాక్ సైడ్ లో మనం ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్ డోర్ అనేది ఒరిజినల్ గా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే క్యాప్టెన్ సీట్స్ అనేవి వచ్చాయన్నమాట. సో సీట్ కవర్స్ అయితే లేవు. సో ఈ ట్రేస్ కూడా వర్కింగ్ లోనే ఉన్నాయి. అండ్ ఇది కూడా వర్కింగ్ లోనే ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఎయిర్ బ్యాగ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఎయిర్ బ్యాగ్, సో లైట్స్, అండ్ ఇక్కడ మనకి ఏసీ కంట్రోల్స్. సో ఇక్కడ లైట్ కూడా ఉంది, వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన గ్లాసెస్ కూడా మీరు చూసుకుంటే అన్ని టొయోటా గ్లాసెస్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కూడా చేంజ్ లేదు. ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు నీట్ గా ఇన్స్పెక్ట్ చేశాను. అండ్ వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ లో మీరు చూసుకుంటే టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.7V పెట్రోల్ వర్షన్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అంతా మీకు బ్యాక్ బంపర్ ఒకటి వేయించారు. ఇక్కడ బ్యాక్ బంపర్ ప్రొటెక్టర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మన క్రోమ్ ఫినిష్ కూడా ఉంది. అండ్ కీలెస్ ఎంట్రీ కూడా ఉంది. బ్యాక్ సైడ్ లో మీరు ఇక్కడ చూసుకుంటే అండ్ కెమెరా కూడా మీరు ఇక్కడ చూసుకోండి, బ్యాక్ సైడ్ రేర్ కెమెరా. అండ్ దాంతో పాటు సెన్సర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే క్వార్టర్ ప్యానెల్ ఒరిజినల్ గా ఉంది. క్వార్టర్ ప్యానెల్ అనేది ఒరిజినల్ గా ఉంది. బ్యాక్ సైడ్ డిక్కీ కూడా ఒరిజినల్ గా ఉంది అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ కూడా అంతా ఒరిజినల్ గా ఉంది. సో ఎక్కడ కూడా మనకు యాక్సిడెంట్ లేదు. అండ్ వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీరు బ్యాక్ సైడ్ అండర్ బాడీ కూడా చూడండి. సో వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ అండర్ బాడీ కూడా సో ఎక్కడ కూడా ఫ్లడ్ ఎఫెక్టెడ్ కానీ ఏది లేదనమాట. మీరు ఇక్కడ రైట్ సైడ్ లో చూసుకుంటే ఇక్కడ ఫ్యూయల్ ఓపెనింగ్ ఉంది. అండ్ ఇక్కడ స్పాయిలర్ కూడా చూసుకోండి, స్పాయిలర్ ఇంటిగ్రేటెడ్ మీకు ఇక్కడ స్టాప్ ల్యాంప్, దాంతో పాటు మీకు ఇక్కడ డీఫాగర్ అండ్ వైపర్ కూడా అవైలబుల్ ఉంది చూడండి. టాప్ లో మీకు షార్క్ ఫిన్ యాంటీనా ఉంది. అండ్ రూఫ్ రైల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి. సో వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ లో కూడా మీరు చూసుకోవచ్చు. సో వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ లో కూడా ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏవి లేవు. అండ్ వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన సో లెఫ్ట్ సైడ్ కో ప్యాసింజర్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ ఫుల్ మ్యాటింగ్ కూడా అవైలబుల్ లేదు. అండ్ మనం ప్రతి వీడియోలో కూడా మనం చూపిస్తాం కదా రోబోటిక్ పంచెస్. సో ఈ బండిలో కూడా మీకు చూపిస్తున్నాం చూడండి. సో రోబోటిక్ పంచెస్ నీట్ గా. సో ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు అన్ని కూడా చెక్ చేశాను, అన్ని డోర్స్ ప్యానల్స్ అన్ని కూడా. అండ్ వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ అయితే ఈ బండికి అయితే అవైలబుల్ లేదండి. అండ్ వెహికల్ సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్ చూసుకుంటే దీనికి వచ్చేసి అప్ టు 95% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను. మీకు సిబిల్ బాగుంటాయి. అండ్ సిబిల్ బాగాలేని వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ప్రైవేట్ ఫైనాన్స్ చేపిస్తాను అనమాట. సో మీకు ఓనర్స్ కానీ ఓనర్స్ గ్యారెంటర్ ఉంటాయి. మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి ఏంటంటే 100 ఫీట్ రోడ్ మాదాపూర్ బిసైడ్ పంచకట్టు దోశ అనమాట. సో శ్రీ వెంకటేశ్వర మోటార్స్ అని ఉంటుంది. కింద నా నంబర్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. అండ్ ఈ వెహికల్ కూడా ఎక్స్చేంజ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది అనమాట. మీ దగ్గర క్వాలిటీ వెహికల్ ఉంటే మాత్రం మా దగ్గర తీసుకుని రండి. ఎక్స్చేంజ్ ఫెసిలిటీ ఉంది. అండ్ డైరెక్ట్ కూడా మేము పర్చేజ్ చేస్తాము. అండ్ మీరు మీ దగ్గర ఏమైనా మంచి వెహికల్ ఉంటే మీరు మన ఆఫీస్ లొకేషన్ రండి. కింద మీరు నా నంబర్కి జస్ట్ వాట్సాప్లో మెసేజ్ పెడితే ఆటోమేటిక్గా మీకు లింక్తో పాటు డిస్క్రిప్షన్ కూడా వస్తుంది. అండ్ లొకేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది, చూడండి. అండ్ వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ చూసుకుంటే సో ఈ వెహికల్ వచ్చేసి మనం 20 lakhs నెగోషియబుల్ ప్రైస్ పెట్టామన్నమాట. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.